వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి భరణి నక్షత్రం వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ హెల్త్ పాయింట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మట్లో తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. జనరల్గా అంటే సీజన్ వైజ్ చూసుకున్నా కూడా చాలామందికి అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు సీజన్ కూడా మారుతూ వస్తూ ఉంటుంది. భరణి నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి హెల్త్ పాయింట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? కమింగ్ 6 months అసలు ఎలా ఉంటుంది వాళ్ళకి? భరణి నక్షత్రము శుక్రుడికి సంబంధించిన నక్షత్రం నాగరాజ్ గారు. మేషరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము, యోని ఆకారంలో ఉండేటువంటి నక్షత్రము. మేషరాశిలోనే 13.20 డిగ్రీల నుంచి 26.40 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటిది. అయితే జనరల్గానే భరణి నక్షత్రము మనం చూడండి, ఎప్పుడు మనం దానికోసం చెప్పినా పర్సనల్ లైఫ్ అనేటువంటి చాలా ఎఫెక్ట్ ఉంటుంది వీళ్ళకి. సో సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ధాతుజ రోగములు. సో ధాతుజ రోగములు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష శాస్త్రపరంగా వచ్చేటువంటి రోగాల్ని 5గా విభజిస్తే కనుక అందులో మొదటగా వచ్చేటువంటిది దోషజ రోగములు అండి. దోషము అంటే ఇక్కడ వాత, పిత్త, కఫ అని మనం 3 వినే ఉంటాము. దోషజ రోగము తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాతము అంటే అర్థరైటిస్, కీళ్ళ వాతములు, పక్షవాతములు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అంటే నొప్పులు బాగా, మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది వాత దోషము. తర్వాత వచ్చేసరికి పిత్త దోషము అని అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తుంది. అండ్ మూడవది కఫ దోషము, జలుబు, తర్వాత జ్వరము, తర్వాత ఫ్లమ్కి సంబంధించినటువంటివి అండ్ దగ్గు, ఇవన్నీ కూడా వచ్చేటువంటివి కఫ దోషములు. రెస్పిరేటరీ ఉబ్బసము, ఆయాసము ఇవన్నీ కూడా దీంట్లోకే వస్తాయి. అంటే రెండవది చాలా ముఖ్యమైనది ధాతుజ దోషము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ధాతుజ దోషము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పచ్చు, లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అని చెప్పచ్చు. చూస్తే చాలామందికి అండి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానం అనేటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది, హెల్త్ ఇష్యూస్ అనేటువంటి దానివల్ల ఫేస్ చేస్తుంటారు. పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా దాని మూలంగా వస్తాయి, ఆ కేటగిరీలోకి వస్తాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే టెస్టోస్టిరాన్, ఇవన్నీ కూడా ధాతుజ రోగముల్లోకి ఈ ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. మూడవది మానసిక రోగము. కొంతమందికి చూస్తే నాగరాజు గారు భయము అనేటువంటిది, అంటే వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఎంతదైనా ఏం జరుగుతుందో ఏమైపోతుందో తెలియని ఆందోళన, యాంగ్జైటీ, భయము అనేటువంటివి చాలా ఎక్కువ అయిపోతాయి. సైకలాజికల్గా సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి చాలా డౌన్ అయిపోతారు, ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతారు. మానసిక రోగము. తర్వాత ఏంటి అంటే మైగ్రేన్, హెడేక్స్, దానివల్ల వచ్చేటువంటివి, అంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. సో మానసిక రోగము. నాలుగవది మేజర్గా ఆగంతుజ దోషములు అని ఉంటాయి. అంటే వీళ్ళు పర్ఫెక్ట్లీ ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటారు, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, లేదనుకుంటే బ్యాక్టీరియా, వైరస్లు కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ బాడీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళ బాడీలో చాలా చేంజెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడము. ఖచ్చితంగా ఆగంతుచ రోగాలకి చాలామంది కనెక్ట్ అవుతారు చూడండి. సో ఆగంతుచ రోగములు అంటారు వీటిని. ఇక అయితే ఐదవది కర్మజ దోషము, కర్మజ రోగములు అని ఉంటాయి. అంటే బైబాన్ పుట్టడంతోనే కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలతో పుడతారండి. అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, కాన్జెనిటల్ డిసీజెస్ అంటారు, సిహెచ్డి, హార్ట్ ట్రబుల్ అంటారు. సో ఇవన్నీ కూడా అంటే పుట్టడంతోనే వీళ్ళకి ఆ జెనెటికల్గా వస్తూ ఉంటాయి, దానివల్ల వచ్చేటువంటి సమస్యలుగా విభజించబడి ఉన్నాయి. అయితే ఈ కర్మజ దోషాలు చూస్తే కొంతమందికి మనం జాతకం చూసేటప్పుడు సంతాన దోషం ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు బాల అరిష్టములతో జన్మిస్తారమ్మా అని కొంతమందికి మనం చెప్తాము. సో వాళ్ళని కర్మజ దోషాలలాగా వేయచ్చు. అంటే ఆ పిల్లలు పుట్టడంతోనే ఒక బాల అరిష్ట దోషము, ఆ గండంతో జన్మించడము, కర్మజ దోషం బై బార్న్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. సో కర్మజ దోషంతో జన్మించిన వాళ్ళు చాలామంది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇబ్బంది పడుతూ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే భరణి నక్షత్రం వారికి కమింగ్ 6 months అండి, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా కూడా అవకాశం ఉంటుందండి? మేజర్గా వీళ్ళకు ఉండేటువంటి దోషం ఏంటి అంటే ధాతుజ రోగములు అండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ టిష్యూస్ వల్ల వచ్చేటువంటి దోషము.
ఖచ్చితంగా చూడండి, భరణి నక్షత్రం వాళ్ళకి సంతానం విషయంలో ఇబ్బంది కలగడం అనేటువంటిది జరుగుతుంది. యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, కంటికి సంబంధించినవి కానీ, నర్వస్ సిస్టమ్ విషయంలో కానీ, అంటే నర్వస్ వీక్నెస్, నీరసము చాలామంది చూస్తూ ఉంటారు. ఈ నీరసము ఇవన్నీ కూడా వీళ్ళకి ధాతుజ రోగముల వల్ల వీళ్ళకి సంభవిస్తాయి. అండ్ రెండవది దోషజ రోగములు అండి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా దోషజ రోగముల కోసము. దీంట్లో వాతము అంటే ఆ కాళ్ళ నొప్పులు, లోయర్ బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా భరణి నక్షత్రం వాళ్ళకి ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు. సో దోషజ రోగములు తర్వాత ధాతుజ రోగములు, ఈ రెండు విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భరణి నక్షత్రంలో జన్మించి సంతానం కోసం మీకు ఇబ్బంది కలిగింది అంటే ఖచ్చితంగా ధాతుజ రోగముల వల్ల మీరు ఇబ్బంది పడినట్లేనమ్మా. ఒకవేళ థైరాయిడ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారని ధాతుజ రోగమే. లేదా చిన్న ఎర్లీ స్టేజ్లోనే, ఏజ్లోనే మీకు లోయర్ బ్యాక్ పెయిన్స్, డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా వీటికి సంబంధించి వచ్చింది అంటే దోషజ రోగముల్లో వాత రోగం అనేటువంటిది ఎఫెక్ట్ అయిందని అర్థము. ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారండి. ఖచ్చితంగా అండి, వాళ్ళు చూస్తారు. అందుకే నేను చెప్తూ ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెండు ఉంటాయి. అందుకే చాలామంది భరణి నక్షత్రం వాళ్ళకి పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ధాతుజ రోగముల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఈస్ట్రోజన్ లెవెల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల కలిగేటువంటివి. అయితే ఈ 6 monthsలో మేజర్గా వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఎఫెక్ట్ అవ్వడము అండ్ రాబోయేటువంటి రోజుల్లో సెప్టెంబర్ తర్వాత నుంచి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. ఎస్పెషల్లీ నవంబర్, డిసెంబర్ శుక్రబలం కూడా వీక్ అవుతుంది. ఆ టైంలో ఎస్పెషల్లీ అది మనము వేరే ఆస్పెక్ట్లో మాట్లాడితే రిలేషన్ అవ్వచ్చు అండ్ ఆరోగ్యపరంగా మనం ఏ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి ధాతుజ రోగముల్లో చాలా ఇబ్బంది పడతారు. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, పీసీఓడి, పీసీఓఎస్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు, వీటి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నాగరాజు గారు భరణి నక్షత్రం వాళ్ళకి. భరణి నక్షత్రం వాళ్ళు చూస్తే కొంతమంది నాగరాజు గారు ధాతుజ రోగములు ఏదైతే ఉందో మోనోపాజ్ అంటారు. అంటే కొంత వయసు దాటిన తర్వాత వచ్చేటువంటి ఆడవాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో దానివల్ల మూడ్ స్వింగ్స్ అనేటువంటివి, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి, పర్సనల్ లైఫ్లో ప్రశాంతత లేకపోవడము, ఇది ఏ దోషంగా వస్తుందంటే మానసిక రోగములోకి వస్తుంది. దేనివల్ల ధాతుజ రోగముల్లోంచి మానసిక రోగముల్లోకి. ఎందుకు అంటే ప్రశాంతంగా ఉండలేరు వీళ్ళు, ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించలేరు, సాంసారిక వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేటువంటిది ఏర్పడదు ఈ ఆరోగ్య సమస్య వల్ల. సో ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది కనుక ఫేస్ చేస్తూ ఉంటే భరణి నక్షత్రం వాళ్ళు పర్సనల్ చార్ట్ చూసుకుని తగినటువంటి శాంతి పూజలు ఆచరించండి. శుక్రబలం పెరిగితే కనుక ధాతుజ రోగం అనేటువంటిది తగ్గిపోతుంది. దాని నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. ఆ శుక్రబలం వీక్ అవ్వడం వల్ల ఇంకా చెప్పాలి అంటే ఆడవాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు చంద్రకుజుల మీద ఆధారపడి ఉంటాయి. చంద్రుడు ఎప్పుడు కూడా ఫ్లోని ఇండికేట్ చేస్తారండి, కుజుడు బ్లడ్ని ఇండికేట్ చేస్తారు. ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేటువంటి సరిగ్గా లేనప్పుడే ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి అటాక్ అవుతాయి. సో ఈ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి ప్లేస్మెంట్స్ ఆధారంగా వాటికి సంబంధించిన శాంతి పూజలు ఆచరించండి అమ్మా. విత్ ఇన్ డేస్లో ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు ఖచ్చితంగా. వీళ్ళకి అంటే రెమెడీ ఏమైనా ఉంటుందండి త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ? ఖచ్చితంగా అండి. శుక్ర బలం పెరగాలి. శుక్రుడికి అధిపతి మహాలక్ష్మీదేవి. ప్రతి శుక్రవారము మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. కేజింపావు బొబ్బర్లు దానంగా ఇవ్వడము, అమ్మవారికి తేనెతో అభిషేకం చేయడము. మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం తేనెతో అభిషేకము లేదా చెరుకు రసంతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరము. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ శక్తి ఉన్నవాళ్ళు, నాకు ఖచ్చితంగా నా పర్సనల్ లైఫ్లో కొంతమందికి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కూడా దీనివల్లే కలుగుతాయి నాగరాజు గారు, అలాంటి వాళ్ళు కూడా మహాలక్ష్మీదేవికి యాగము జరిపించండి. విత్ ఇన్ డేస్లో ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి యాగం వల్ల కనబడతాయి. ఎలా సార్ అంటే కమింగ్ 6 monthsలో వీళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా, కొంతమంది డెఫినెట్గా మీ దగ్గర అప్రోచ్ అయ్యి పర్సనల్ చాట్ ప్రకారం, ఇప్పుడు మీరంతా చెప్పింది గోచార రీత్యా, పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారపరంగా డిఫాల్ట్గా మనం చెప్పుకుంటున్నామండి. వాళ్ళ యొక్క గ్రహగతుల యొక్క ఆధారంగా కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వాళ్ళకి విత్ ఇన్ డేస్లో తగ్గిపోయేటువంటి ఆరోగ్య సమస్యలుగా ఉండొచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిజార్డర్స్గా తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యగా మారచ్చు. ఈ రెండు విషయాల్లో ఏది ఏ నిర్ణయానికి రావాలంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
కానీ ఏ ఆరోగ్య సమస్యతోనైనా ఏ సమస్యతో అయినా బాధపడుతున్నప్పుడు సరైన గైడెన్స్ కానీ సరైనటువంటి పరిహారము కానీ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసే మంత్రజపం కానీ సరైన రీతిలో మీరు చేసినట్లయితే విత్ ఇన్ డేస్లో మీకు ఇమీడియట్గానే రిజల్ట్స్ కనబడతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా జాతకం చూసిన తర్వాత ఆ శాంతి పూజలు ఆచరింపచేసి మంత్రజపాన్ని ఆచరింపచేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. నీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.